కరెంటు వైరు పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేది. కానీ ఈరోజు కరెంటు బిల్లు పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. గతంలో 2022, 23లో వాడుకున్న కరెంటుకి ఇప్పుడు బిల్లు పెంచేయటం అనేది ప్రజలకి ఏం అర్థం కావట్లా. చలికాలంలో కరెంటు బిల్లులు తక్కువ రావాలి కదా ఏంటా అని చెప్పేసి వాళ్ళు గుండెలు గుబేలెత్తి ఎందుకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ప్రజలున్నారు. కానీ వాళ్ళకి వివరించి విషయం తెలియపరిస్తే వాళ్ళు నవ్వుకుంటున్నారు. 2022, 23లో వాడుకున్న కరెంటుకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయటం ఏంటి అనేది వాళ్ళు ఏం చేయాలో కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం 24లో 10వ నెలలో వాడుకున్న బిల్లుకు కూడా అదనంగా మళ్ళీ ఎక్స్ట్రా పెట్టి ఈ నెల బిల్లులో వచ్చింది. ఇవాళ ప్రజల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆదాయం పెరగట్లేదు, ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఏం చేయాలో తోచట్లా. గతంలో ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పన్నారు. కానీ పదే పదే ఆ ప్రభుత్వం పేరు చెప్పుకొని మీరు 6 నెలల పాటు పబ్బం గడిపోవడం కాదు. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించి ఈ కరెంటు ఛార్జీలు ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలి. అంతేకాకుండా ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు. అది ఉదయం ఒక రేటు, రాత్రి ఒక రేటు, ప్లస్ దాంతోపాటు రీఛార్జ్ చేయించుకోవాలి. బిల్లులు రావు, నెల నెల రీఛార్జ్ చేయించుకుంటేనే వాటి రీఛార్జ్ అయిపోతే కరెంటు పోయిద్ది. మరి ఆధారీ మీటర్లు గతంలో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? మేము అధికారంలోకి వస్తే ఒప్పందాలను రద్దు చేస్తాం, స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా పడితే పగలగొట్టండి అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ప్లేట్ ఫిరాయించి అదే ఆదాని మీటర్లు బిగించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రజలు సహించరు. గవర్నమెంట్ ఆఫీసులకి కమర్షియల్ షాపులకి పెడితే ఊరుకున్నారు, ఇళ్ళకి పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అడ్డుకుంటాం. స్మార్ట్ మీటర్లు అవసరం వస్తే బిగించకుండా ప్రజలందరూ కూడా సమీకరించి ఆ రకంగా ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పినది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు షేక్ పీరు సాహెబ్, వాంబే కాలనీ, ఈ బ్లాక్ 458 మా ఇల్లు. మాకు 2 పోర్షన్లు ఉన్నాయి. 2 పోర్షన్లో 2 బిల్లులు రావటం జరిగే ఉంది. ఈ 2 బిల్లులకు గాను 528 రూపాయలు అదనంగా మాకు ఈ ఛార్జీ వేశారు. ఇది ఒకటే కాదు, నేను ఒక గాంధీనగర్లో చిన్న షాపు నడుపుకుంటా ఉన్నా. ఆ షాపుకు వచ్చినటువంటి బిల్లు కనుక చూస్తే కనుక దానికి కూడా అదనంగా 350 రూపాయలు బిల్లు అదనంగా వచ్చింది. మొత్తం కనుక చూసుకుంటే కనుక 1000 రూపాయలు దరిదాపులు ఈ నెలలోనే మేము అదనంగా కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచను, పూర్తిగా తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా కరెంటు ఛార్జీలు పెంచడం చాలా దుర్మార్గం. కనుక మేము ఇప్పటికైనా కానీ కరెంటు ఛార్జీలు, ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు మొత్తం కూడా తీసేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం స్థానికంగా. అంతేకాదు మళ్ళీ ఇది సరిపోదు అంటూ కూడా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి మేము బిగిస్తామని చెప్తా ఉన్నారు. ఆ స్మార్ట్ మీటర్లు మాకు వద్దు, పాత మీటర్లే మాకు కావాలి. ఆ స్మార్ట్ మీటర్లో ఉదయం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు అని చెప్తా ఉన్నారు. అవి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు, మాకు పాత మీటర్ ఉంటే చాలు. ఇప్పుడు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా పూర్తిగా తగ్గించాలని చెప్పి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వానికి స్థానికంగా మేము చెప్తా ఉన్నాం. నా పేరు పి రవికుమార్ అండి, ముంబై కాలనీ, ఈ బ్లాక్ 457 ఫ్లాట్ నెంబరు. నేను స్థానికంగా ఒక డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటున్నాను. మా కరెంటు బిల్లు వచ్చేసి నెలకు వచ్చేసి బిల్లు ఉన్న కంటే కూడా 400 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందండి, కింద పైన 2 పోర్షన్లు కలిపి కాను. సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గెలిస్తే కరెంటు బిల్లులు ఏది పెంచనని మాట ఇచ్చారు సార్. అదేంటంటే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సంవత్సరం కూడా అవ్వలేదు. ప్రతి నెల బిల్లు వచ్చేసి నెలకి 400 రూపాయలు ఏ రకంగా కట్టాలి సార్? మేము డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటూ బతకాలి, మేము కూలి పని చేసుకునే వాళ్ళం. నెలకి 400 రూపాయలు కట్టాలంటే ఎంతో కూలి పని చేసుకుని బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వాన్ని మీరు ఇదే స్మార్ట్ మీటర్ల గురించి వచ్చినప్పుడు మీరే మాట సెలవు ఇచ్చారు సార్. స్మార్ట్ మీటర్లు వస్తే పగలగొట్టండి అని చెప్పి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తే మీరు చెప్పిన మాట మేము ఫాలో అవుతాం సార్. స్మార్ట్ మీటర్లు పగలగొట్టా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ రకంగా బతకాలి సార్? మేము కూలి పనులు చేసుకుంటూ తెచ్చుకుంటే రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితుల్లో మేము ఉన్నాము. వరదలు వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఆ టైంలో మీరు ఒకేసారి 400 రూపాయలు 500 రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి పెంచుతూ ఉన్నారు. కొంచెం ఆలోచించండి సార్. మీరు గత ప్రభుత్వాన్ని మీరు దుమ్మెత్తి పోసి మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ పైన కూడా పోస్తారు సార్. మరి అది ఏంటనేది సరి చేసుకోవాలి. మీకు చెప్పేంత వాళ్ళం కాదు మేము. ఎందుకంటే మీరు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియారిటీ అని చెప్పేసి అంటున్నారు.
అలా ఉన్నప్పుడు మీరు ఆలోచించి జనాలకి ఇంకా పబ్లిక్కి కానీ పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మీరు న్యాయం చేయాలి సార్. మీరు చేసే స్థితిలో మీరు ఉండాలి. మీరు చెప్పించుకునే స్థితిలో మీరు ఉండకూడదు సార్. దాన్ని బట్టి మీరు ఏం సరి చేసుకోవాలి ఏంటనేది పేద ప్రజలకి న్యాయం చేయడానికి కంపల్సరీ ఆలోచించి మీరు చేయాలని కోరుకుంటున్నాం సార్. రేమల్ ఆగ్నేశం. కరెంటు బిల్లు భారాలు మీ మీద పడి ఎట్లా చూస్తున్నారు? మీకు ఎలా భారంగా అనిపిస్తుంది? ఇబ్బందే ఉంది నాన్న. పెన్షన్ మీద బతికేవాళ్ళం నాన్న. వృద్ధాప్యంలో ఉన్నాం. వరదలు వచ్చి మొత్తం అన్నీ పోయినాయి. ఆధారు ఇక పెన్షన్ ఆధారు ఏదో ఉన్న కాడకి మరి 300 ఎక్స్ట్రా వచ్చింది నాన్న. ఈ కట్టుకోవటం అంటే కష్టమే కదా మాకు. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, జగన్ ఇదిలో. మరి ఈయన కూడా అవి పాటించాలి కదా నాన్న. మరి ఇప్పుడు భారం వేస్తే మేము కట్టుకోలేం కదా నాన్న. పెన్షన్ మీద బతికేవడం కట్టుకోలేం. మరి అది ఇది న్యాయం చేయాలి. అవునవును అవునన్నా. అది ఇది అన్యాయమేనన్న. నా పేరు చిట్టుబాబు అండి. మేము గత బాంబే కాలనీ గవర్నమెంట్ ఇచ్చిన కాడ నుంచి ఇక్కడ నుంచే నివసిస్తున్నాము. ఇక్కడే ఉంటున్నాము. గత ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మన ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. మరి ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 400-500 రూపాయలు కరెంటు బిల్లు ఛార్జీలు పెంచడం అంటే అది సామాన్యమైన కుటుంబాలకి చాలా అధిక భారం. చాలా ఈ బాంబే కాలనీ అంటేనే పేదరికంతో ఉన్నటువంటి కాలనీ ఇది. ఈ కాలనీలో మరి కుటుంబానికి వచ్చేసి 500-400 రూపాయలు 300 రూపాయలు కరెంటు బిల్లు ఎక్స్ట్రా ఛార్జీలు అంటే కట్టలేనటువంటి పరిస్థితి. అదీగాక వరదలు పోయి 2 నెలలు కూడా అవ్వలేదు. వరదలు పోల్చుకుంటే బాంబే కాలనీ కానీ సింగనగర్ కాలనీ వరదలు వచ్చిన ప్రాంతాల్లో చూసుకుంటే కుటుంబానికి వచ్చేసి 25,000 రూపాయలు గవర్నమెంట్ వేస్తుందని చెప్పేసి అన్నారు. 25,000 రూపాయల్లో నాకు తెలిసి 100కి 50 మందికి మాత్రమే గవర్నమెంట్ డబ్బులు అందినాయి. సగం మందికి డబ్బులు అందలేదు. అందనటువంటి ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు రూపాయి అందక కలెక్టర్ ఆఫీసుల చుట్టూ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగి అప్లికేషన్లు పెట్టి వాళ్ళ వేదన వ్యక్తం చేసుకున్నా కానీ వాళ్ళకు ఇప్పటికి రూపాయి అందన వాళ్ళ కుటుంబాలు సింగనగర్లో బాంబే కాలంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించాలి. అదేవిధంగా కరెంటు బిల్లు, ముఖ్యంగా కరెంటు బిల్లులు, నిత్యావసర అవసరాలు వస్తువులు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. వాటిని కూడా తగ్గిస్తే చాలా బాగుంటుందని ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను. గత బిల్లుకి ఇప్పటికి పోల్చుకుంటే 400-300 కంపల్సరీగా డిఫరెన్స్ ఉందండి. మరి కరెంటు బిల్లు తగ్గిస్తేనే ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. మరి అది పేదల అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు కరెంటు బిల్లు ఇదిగోండి 899 రూపాయలు వచ్చింది మాకు బిల్లు. ఈ నెల బిల్లు జనరల్గా 400-500 రావాల్సిన బిల్లు డబల్ వచ్చింది అని చెప్పుకోవాలి. మరి ఎంత ఛార్జీలు కట్టి కూలి పనులు చేసుకునేవాళ్ళు ఎంత ఛార్జీలు కట్టి కూరగాయల మార్కెట్కి వెళ్ళినా ఏ కూరగాయలు చూసినా 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అట్లా ఉన్నాయి. చిన్న ఉల్లిపాయలు 50 రూపాయలు మార్కెట్, రైతు మార్కెట్లోనే 50 రూపాయలు ఉల్లిపాయలు అంటే మరి బయట జనరల్ స్టోర్లో ఎంత అమ్ముతారు? నిత్యావసర వస్తువులు చూసుకున్నా ప్రతి ఐటెం చూసుకున్నా 20 రూపాయలు, 30 రూపాయలు రేట్లు ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. బియ్యం చూసుకుంటే 60 రూపాయలు తక్కువ క్వాలిటీలో మంచి బియ్యం లేవు. 60 రూపాయలు, 70 రూపాయలు కేజీ బియ్యం పెట్టుకొని ఈరోజు ఒక కూలికి వెళితే 600-500 రూపాయలు కూలి వచ్చే పరిస్థితి. మరి 500-600 రూపాయలు కూలి తెచ్చుకునే సగటు మానవుడు రోజుకి 500 రూపాయలు పెట్టి కుటుంబానికి 4 ఉన్న ఫ్యామిలీ గడవాలంటే ఎంత ఖర్చు అవుద్ది ఈ రోజుల్లో? మరి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు కూడా తగ్గించాలి. మరి స్టోర్ బియ్యం చూస్తే స్టోర్ బియ్యం కూడా గత ముందు ప్రభుత్వం ఎలాగైతే ఇచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా బియ్యం కూడా అలాగే ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఉన్న మంచి క్వాలిటీ ఇస్తుందా అంటే అది లేదు. లావు బియ్యమే తడిసిన బియ్యమే ఇస్తున్నారే తప్ప నెంబర్ 1 క్వాలిటీ బియ్యం. మరి మేము ప్రభుత్వంలోకి వస్తే సన్న బియ్యం ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. మరి అదే రీతిగా మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు కంపేర్ చేసుకున్నా కానీ అదే లావు బియ్యం వస్తున్నాయి, అదే క్వాలిటీ బియ్యం ఇస్తున్నారే తప్ప గత ప్రభుత్వాన్ని మించిన మంచి క్వాలిటీ బియ్యం అయితే రావట్లేదు. అది కూడా గమనించి నిత్యావసర వస్తువులు తగ్గించాలి. రేషన్ బియ్యం కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.